కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పోయింది. వీళ్ళు ఏమీ చేయలేని చేతనావస్థలో ఉన్న విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. మూటలు తీసుకుపోయి ఆ కప్పం ఢిల్లీకి కప్పం అప్పయ్యపడడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదడానికి సిద్దంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఆడ పోయి యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రఫేల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఎవరి మీద విశ్వాసం లేదు మీకు? ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేదాకా 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం.